దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఈ భూమి మీద 6 ఖండాలు కలిగి ఉన్నాం. ఈ 6 ఖండాల చుట్టూ సముద్రం, ఖండాలన్నీ సముద్రం చుట్టూ తాకి ఉంటుంది. మనం ఎప్పుడన్నా బీచెస్కి వెళ్ళాం అనుకోండి, నిరంతరం కూడా బీచ్లో ఆ కెరటాలు భూమిని తాకుతూ ఉంటాయి, వెనక్కి వెళ్తూ ఉంటాయి, భూమిని తాకుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఆ బీచ్ ఒడ్డున కూర్చొని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. కొండలున్నా, గుట్టలున్నా, ఇసుకలున్నా. కొన్ని దేశాలకైతే సముద్రం తాకదు, కానీ 6 ఖండాలని కూడా సముద్రం చుట్టూ తాగుతూనే ఉంటుంది. కంటిన్యూస్ ప్రాసెస్. అవి కెరటాలుగా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఒక దైవజనుడు చెప్తున్నాడు, అది సృష్టిలో దేవుడు భూమికి సముద్రానికి పెట్టినటువంటి ఒక కమ్యూనికేషన్, కనెక్టివిటీ. అదొక కనెక్టివిటీ. ఆ విధంగా తాకడం అనేది. దాన్ని ఆయన వివరిస్తూ చెప్తూ ఉన్నాడు, సృష్టిలో దేవుడు కూడా మానవుని సృష్టించినప్పుడు దేవునితో కూడా అలాగ మన ప్రార్థనల ద్వారా తాకుతూనే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ సముద్ర కెరటాలు భూమిని ఎలా తాకుతూ ఉంటాయో, ప్రేయర్ అనే దాన్ని మనం గమనించుకున్నప్పుడు ప్రార్థన కూడా అదే రీతిని, అది రాళ్ళైనా, రప్పలైనా, ఇసుక తెన్నులైనా ఆ కెరటాలు తాకుతూనే ఉంటాయి. దట్ ఈస్ ఎ కనెక్షన్. ఆ కనెక్షన్ని దేవుడు పెట్టాడు సృష్టిలో. అదే రీతిని జంతువులు, మానవులు అనేటువంటి దాంట్లో జీవం అనేటువంటిది మానవునికి పెట్టాడు. ఆయన జీవవాయువుని తన స్వరూపం చేసుకున్న మానవాళ్ళకి జీవవాయువుని ఊతాడు. మనల్ని నిత్యము జీవింపచేయడానికి భూమి మీద జీవితానికి కానీ, నిత్య జీవితం కానీ ఇచ్చినటువంటిది. భూమి మీద జీవించినప్పుడు తిరిగి మనం పరలోకంలో ఆయనతో ఉన్నప్పుడు నిత్యము ఆయనతోటి కమ్యూనికేషన్ అనేటువంటిది సృష్టిలో గొప్ప అద్భుతం మానవుడికి, దేవుడికి. దీన్ని మనం గమనించుకున్నప్పుడు ఇది దేవుడైతే ఆశిస్తూ ఉంటాడు, నువ్వు నేను కూడా నిత్యం ఆయన కనెక్ట్ అవ్వాలని. అది దేవుని ఆశయమో, కనెక్షనో, మన యొక్క పనేమో కమిట్మెంటు. అది ఆ విధంగా చెయ్యాలి అనేటువంటి నిర్ణయం మనం తీసుకోవాలి. ఆ నిర్ణయాల్లో మనం జీవించాలి. సో మనం నూతన సంవత్సరాలకు వచ్చాక కొన్ని తీర్మానాలు చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఆదివారం ఒక్కొక్క తీర్మానం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆ తీర్మానాల్లో ప్రార్థనా జీవితం అనేది కూడా ఒక తీర్మానమే. కమిట్మెంట్ అయిన తర్వాత నో మ్యాటర్ వాట్, ఏదైనప్పటికీ ఆ కమిట్మెంటు ఇచ్చిన వాళ్ళము ఆ కమిట్మెంట్ నెరవేర్చాలి. లేకపోతే ఆ కమిట్మెంట్ని తెగదింపులు చేసుకోవాలి. అంతే తప్ప అవసరమైనప్పుడు కనెక్ట్ అవ్వడం, మన మీద ఉన్న మన నమ్మకంతో దేవుడు అక్కర్లేనటువంటి జీవితంతో కమిట్మెంట్ లేకుండా ఉండడం, నీ జ్ఞానాన్ని నువ్వు చూసుకుని మురిసిపోయి దేవునితో కనెక్షన్ లేకుండా ఉండడం అనేటువంటి కమిట్మెంట్ ఆయనకి ఇష్టం ఉండదు దేవుడికి. అది శ్రమైన, సంతోషమైన, దుఃఖమైన, సంబరమైన, వేదనైనా దేవుడు నిన్ను కోరుకునేది ఏంటంటే ఆయనతోటి ప్రార్థన, కమిట్మెంట్, కనెక్షన్. ప్రార్థించవలసిందే. కృతజ్ఞత అయినా, అవసరత అయినా, లేమి అయినా, అనారోగ్యమైన, ఆరోగ్యానికి కృతజ్ఞత అయినా, ఆర్థిక కృతజ్ఞత అయినా నిత్యము నువ్వు ఆయనకి కనెక్ట్ అవ్వాల్సిందే. దాన్నే మనం ప్రార్థన అని పిలుస్తాం. మానవుడు రకరకాల రీతిగా ఈ ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. ఆఫ్రికా దేశంలో అయితే ఆఫ్రికా దేశస్తులు వాళ్ళ పితరులను పూజిస్తారు. ఇప్పటికి కూడా
వాళ్ళ యొక్క పితరులు అంటే వాళ్ళు చనిపోయినటువంటి తాతలు ముత్తాతలను కూడా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు, వర్షిప్ చేస్తూ ఉంటారు. జంతువుల్ని కొన్ని దేశాల్లో వర్షిప్ చేస్తూ ఉంటారు. అదే రీతిని రాజుల్ని కూడా వాళ్ళు మంచి పరిపాలన చేసిన తర్వాత వాళ్ళని కూడా ఆరాధించేవాళ్ళు ఉంటారు. అలాగే భారతదేశంలో వ్యక్తి పూజలు కూడా చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ్యానికి వచ్చేటప్పటికి మనం చేసేటువంటి విన్నపం యేసు నామాన్ని దేవునికి కనెక్ట్ అయి ఉంటాం. మనం యేసు నామమున, ఇంకే నామమున మనం దేవునికి మనము ప్రార్థన విన్నపం లేదు. పాత నిబంధనలో దేవుని బోధలు, నూతన నిబంధనకు వచ్చిందట క్రీస్తు బోధలు, క్రీస్తు తర్వాత అపోస్తుల బోధలు. ఈ మూడు కూడా యేసు నామాన్ని తండ్రికి విన్నపాలే. దీన్నే మనం ప్రార్థన అని చెప్పి పిలుస్తాం. కాబట్టి మానవుడు ఆయన రూపంలో సృజించబడిన తర్వాత మానవుకి ఇచ్చినటువంటి గొప్ప అనుభూతి, గొప్ప బాంధవ్యం మన తండ్రితో ప్రార్థనే. అందుకే గత వారం మనం 2 వారాల క్రితం మంచి స్నేహితుడు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. యేసు మంచి స్నేహితుడికి మనం చాలా విపులంగా విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళకి వినడానికి విషయం ఇష్టం లేకపోయినా సరే స్నేహితుడు వచ్చేటప్పటికి మన మనసు విప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే దాన్ని మించి స్నేహితుడుగా ఉన్నటువంటి నాకు మీరు విన్నవించుకోండి అన్నాడు. అదే ప్రార్థన విజ్ఞాపన. సో ఈ లోకంలో మనం ఎవరితో పాలు పంచుకున్నా, ఎవరితో తెలియచేసినా, మనం దేవునికి తెలియచేయడం అనేటువంటిది దేవుడు కోరుకున్నటువంటిది గొప్ప విన్నపం. అది మన బాధ్యత. అందుకే శిష్యులకి యేసు ఒక మాదిరికరమైన ప్రార్థన నేర్పాడు. అది మాదిరే, ఇట్ ఈస్ ఎ మోడల్ కాబట్టి ప్రతిసారి కూడుకున్నప్పుడు మోడల్ని కాదు, మనం మోడల్గా ఇచ్చినటువంటి ప్రార్థన కాదు మనం చేయవలసి. ఆ మోడల్లో ఉన్నటువంటి విషయాలు ఆ పరిస్థితుల్లో మనకి ఏం అవసరమో అది ప్రార్థన చేయడానికి అది మోడల్ అంతే. పరలోక ప్రార్థన. ఇప్పుడు నేను మీరు ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకున్నారనుకోండి, డ్రైవింగ్ నేర్పేటప్పుడు ఆ నేర్పేటువంటి వ్యక్తి మిమ్మల్ని ఖాళీ ప్రదేశంలోకో పార్కులోకో తీసుకెళ్ళి కార్లు గేర్లు ఎలా వేయాలి, స్టీరింగ్ ఎలా తిప్పాలి, అవసరం వచ్చినప్పుడు బ్రేక్లు ఎలా వేయాలి, కార్ అయినా మోటార్ సైకిల్ అయినా నేర్పేటప్పుడు ఒక మోడల్గా నేర్పుతారు. నువ్వు నేర్చుకున్నప్పుడు అలాగా నేర్చుకున్నావో మెయిన్ రోడ్ మీదకి వచ్చాక, బజార్లోకి వచ్చాక, సంతలోకి వచ్చాక, హైవేలోకి వచ్చాక నువ్వు పార్కులో తోలినట్టే తోలుతావా? లేదు. అది ఒక మాదిరి మోడల్. ఆ మోడల్ నుంచి ఏ పరిస్థితుల్లో కారు ఎలా డ్రైవ్ చేయాలో నీ అనుభవం రీతిగా నువ్వు ఆ యొక్క డ్రైవింగ్ స్కిల్ని పెంచుకుంటావు. అందుకే క్రీస్తు సంఘాల్లో మనం పరలోక ప్రార్థన చేయం. అది ఒక మోడల్, మాదిరి. ఆ మాదిరిని మనం తీసుకుని ఆ మాదిరిని బట్టి మాకు అనుదిన ఆహారం మాకు దయచేయి అన్నప్పుడు మాదిరి నుంచి తీసుకున్న దాని ప్రకారం ఆ రోజు నీ శరీరానికి, నీ అవసరతకి ఏది అవసరమో తెలుసుకుని, దేవా ఈ దినం నాకు ఈ విధమైన ఆహారం ఇవ్వి అనేటటువంటి ఒక మోడల్ అది. మా రుణస్తుల్ని క్షమించే విషయంలో మేము ముందు మమ్మల్ని నువ్వు క్షమించని అడిగేటప్పుడు ఒక వ్యక్తులను పెట్టుకుని జనరలైజ్ చేసేసి క్షమాపణ గురించి ప్రార్థన చేయకూడదు. దాంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని జ్ఞాపకం చేసుకుని చేయడానికి అక్కడ క్షమాపణను పాటుపెట్టి. సో మోడల్ ఈజ్ మోడల్ నుంచి మనం నేర్చుకున్న దాన్ని బట్టి చేసేటువంటి ప్రార్థన